డాక్టర్ గారు, నాకు మగవాళ్ళలాగా కాస్త మీసాలు వస్తున్నాయి, గడ్డం క్రింద వెంట్రుకలు కూడా మొలుస్తున్నాయి, ఛాతి మీద కూడా వెంట్రుకలు వస్తున్నాయి. నాలో మగాళ్ళ హార్మోన్లు ఉన్నాయా? మగవాళ్ళలాగా మీసాలు వస్తున్నప్పటికీ శృంగారపరమైన కోరికలు బాగానే ఉన్నాయి. మగాళ్ళ మీద ఆకర్షణ కూడా ఉంది. నాకేమీ అంతుపట్టడం లేదు. కొంతకాలానికి నేను మగరాయుల్లా మారిపోతానా? ఏవో తెలియని భయాలు వణికిస్తున్నాయి. నాకు వచ్చిన గడ్డాలు మీసాలు పోవాలంటే ఏం చేయాలి? ఏదైనా సలహా చెప్పండి అంటున్నారు. అది రెండు రకాలు ఉండొచ్చండి. ఇక్కడ పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో కొన్ని లేడీస్కి కొన్ని గడ్డాలు మీసాలు కుదుకుదికి వస్తాయి, అలాగే ఛాతీ వెంట్రుకలు వస్తాయి కొంతమందికి. వాళ్ళకి అన్ని సెక్స్ కోరికలు అన్ని మామూలుగా ఉంటాయి, మగవాళ్ళ కోరికలు మామూలుగా ఉంటాయి, అన్ని మామూలుగా ఉంటాయి. అలాగా అయితే ఉండొచ్చు. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటవుతుందంటే యాండ్రోజిన్స్ అనేది ఎక్కువ ఉత్పత్తి. సాధారణంగా బాడీలోంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అని ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి. దాంతో కూడా కొద్దిపాటు మేల్ హార్మోన్స్ కూడా వస్తాయి. బాడీలోంచి మేల్ హార్మోన్స్, మగవాళ్ళ నుంచి ఏమో ఆడవాళ్ళ హార్మోన్లు వస్తాయి, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ హార్మోన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. కానీ కొద్ది మోతాదులో వస్తాయి. కానీ కొంతమంది మాత్రం పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి మాత్రం బాడీ నుంచి మేల్ హార్మోన్స్ యాండ్రోజన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. మేల్ హార్మోన్స్ గల వాళ్ళు గడ్డాలు మీసాలు అలా రావడం అవకాశం. అది కాకుండా కొంతమందికి ఇరిస్టిసిజం, విరిలిజం అనే పరిస్థితి ఉంది. వాళ్ళకి మాత్రం వెంటి మీద కూడా ఎక్కువ వెంట్రుకలు వస్తాయి, వెంటి మీద ఎక్కువ వెంట్రుకలు వస్తాయి, చేతులకి కాళ్ళకు వెంట్రుకలు వస్తాయి. కొంతమందికి ఎంత అంటే గొంతుకు బొమ్మిడి గొంతుకు మగవాడి గొంతుకులా కూడా మారుతుంది. వాళ్ళ అంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మేల్ హార్మోన్స్ ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. అని విరిలిజం, హిరిస్టిజం అంటాం. అలా కావచ్చు. ఇప్పుడు వీరు చెప్పిన పరిస్థితి మాత్రం చాలా వరకు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అయి ఉంటుంది. దానికి తగిన పరీక్షలు చేసి దానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తే ఆ సిస్టులు మేము ఓవర్ మీద సిస్టమ్ అంటే తెలిసిపోయి పాలిసి అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలి. చేస్తే సిస్టమ్ ఉన్నట్లయితే జనరల్గా మోర్ దెన్ 12 సిస్టమ్ ఉన్నట్లయితే ఓవరీ మీద అది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దాని ఎఫెక్ట్స్ ఉన్నాయని నిర్ధారణ చేసుకోవచ్చు.